నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే జగన్ గారి ఒక హయాంలో వాలంటీర్ల పేరు మీద అక్రమాలు జరిగాయి, అలాగే వాలంటీర్లకి శిక్షణ ఇచ్చే క్రమంలో అక్రమాలు జరిగాయని కొన్ని ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి అనలిస్ట్ సతీష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, ఎంతవరకు ఈ వాలంటీర్ల పేరు మీద అక్రమాలు జరిగాయని చెప్తున్నారు? ఒక భారీ స్థాయిలో కూడా జరిగాయని చెప్తున్నారు. దాదాపు 250 కోట్లకి పైమాటే జరిగినాయి అని చెప్తున్నారు. అసలు ఎవరున్నారు ఈ వెనకాల? ఎవరు నడిపించారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంత కీలకంగా పనిచేసిందో మనం చూసాం. అది జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ప్రయోజనాల కోసం తెచ్చుకున్న ఒక వ్యవస్థ. సో దాని పేరు మీద తనకు కావలసిన వాళ్ళకి 100 కోట్లు దోచిపెట్టారు. అది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ బయటపడింది. అది చాలా అంటే ఎలాగ ఒక తెలివిగా చాలా బయటపడకుండా ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంత పకడ్బందీగా చేశాడు. అసలు స్కామ్ జరిగిన విధానం చూస్తే వాలంటీర్లకి శిక్షణ మరియు గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ వీళ్ళందరి మధ్య ఒక కోఆర్డినేషన్ కోసం ఒక సంస్థని ముందుకు తీసుకొచ్చారు. ఆ సంస్థ పేరే రామ్ ఇన్ఫో. ఆ సంస్థ యొక్క బాధ్యతలు ఏంటంటే వీళ్ళకి శిక్షణ ఇవ్వటం, వాలంటీర్లకి వీళ్ళ మధ్య వీళ్ళ డైలీ ఎట్లా చేయాలి, పనులు ఏంటి, ఎట్లా సమన్వయం చేసుకోవాలి, ఇవన్నీ చెప్పటం. కానీ ఎక్కడా కూడా ఆ యొక్క రామ్ ఇన్ఫో అనేది శిక్షణ ఇచ్చినట్టు గవర్నమెంట్ దగ్గర అంటే గత ప్రభుత్వం వైసీపీ దగ్గర ఎక్కడా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ లేవు. కానీ ఆ సంస్థ పేరు మీద సుమారు 274 కోట్లు చెల్లింపులు చేశారు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పేరుకే ఆ సంస్థ, కానీ అసలు ఆ సంస్థ శిక్షణ ఇచ్చిందా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ సంస్థ ఎక్కడా శిక్షణ ఇవ్వలేదు. శిక్షణ ఇవ్వకుండా ఏమీ చేయకుండా సుమారు 274 కోట్లు ఎవరికి దోచిపెట్టారు. సో ఇక్కడ ఆ 274 కోట్లు దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు తనకి 2019 ఎన్నికల్లో తన విజయానికి పనిచేసిన ఐపాక్ అనే సంస్థకి. అది కూడా చాలా పకడ్బందీగా ముందుకెళ్లారు. ఈ వాలంటీర్లకి ఈ శిక్షణ కోసం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైనా ఒక శిక్షణ ఇవ్వాలి, లేదంటే ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలి అని ఒక సంస్థకు అప్పచెప్పాలనుకున్నప్పుడు ముందుగా వాళ్ళు ఒక కాలపరిమితి చెప్తారు. ఇంత ఉంటుంది ఇలాగని. కానీ అది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఉంటుంది. అది కూడా ప్రభుత్వం అనుకున్నాక, మేము చేయాలంటున్న ఈ కార్యక్రమం అనుకున్నాక, అప్పచెప్పాలనుకున్నాక సంస్థనే సెలెక్ట్ చేసుకోవటం జరుగుద్ది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ముందే సెలెక్ట్ చేసుకున్నారు. తనకు కావాల్సిన సంస్థను ముందే పెట్టుకున్నారు. అలాగే ఎప్పుడైతే ఇది అనుకున్నారో సుమారు 4 సంవత్సరాల పాటు వాలంటీర్లకి శిక్షణ ఈ సంస్థే ఇస్తుంది, రామ్ ఇన్ఫో అనే సంస్థే ఇస్తుందని చెప్పి జీవో నెంబర్ 13 సుమారు 2021 మేలో జీవో ఇచ్చారు. అలాగే 2021 జూలైలో జీవో నెంబర్ 16లో వాలంటీర్ల శిక్షణ కొరకు మాత్రమే ఈ సంస్థ పనిచేస్తుంది అని చెప్పి కూడా చెప్పారు. అంటే చాలా పకడ్బందీగా పేమెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం చాలా పకడ్బందీగా ఒక స్కెచ్ వేశారు. అయితే ఈ సంస్థ ఏదైతే ఉందో దీని రామ్ ఇన్ఫో అనేది అని ఒకసారి మనం దాన్ని చూస్తే అది ఒక సాఫ్ట్వేర్ సంస్థ. ఓకే, ఎక్కడా కూడా ఇలాంటి శిక్షణలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ రామ్ ఇన్ఫో అనే సంస్థ ఏం చేసింది, చాలా తెలివిగా ఇంకొక 2 కంపెనీలు కలుపుకొని ఒక కన్సల్టెన్సీకి ఏర్పడింది. అయితే ఏదైతే కంపెనీలను అది కలుపుకుందో ఆ 2 కంపెనీలు కూడా ఉపాధి టెక్నో అని, మ్యాక్స్ డిటెక్టివ్ అని ఒక 2 సంస్థలు ఇవి. సో ఈ సంస్థలు కూడా అసలు ఇలాంటి కార్యక్రమాలు చేసిన దాఖలు లేవు. ఉపాధి టెక్నో అనేది చిన్న ఉద్యోగాలు ఇచ్చే సంస్థ, లైక్ ఒక కన్సల్టెన్సీ టైపు. మ్యాక్స్ డిటెక్టివ్ అనేది సెక్యూరిటీ గార్డ్ జాబ్స్ ఇచ్చే సంస్థ. సో ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేయాలనుకున్న కార్యక్రమానికి ఈ సంస్థలను ఎన్నుకున్నారో ఈ 3 సంస్థలు కూడా ఎక్కడ దానిపైన అనుభవం లేవు. కానీ మరి వాలంటీర్లకు శిక్షణ ఇచ్చింది ఎవరు? ఇక్కడ ఇదే కీలక అంశం. వాలంటీర్లకి శిక్షణ ఇచ్చింది ఐపాక్. ఓకే, ఐపాక్ ఇచ్చింది. ఎందుకంటే ఐపాక్ జగన్ విజయానికి ఎలా పనిచేసిందో మనం చూసాం. సో తెలివిగా పేరు రామ్ ఇన్ఫోనే, కానీ వాలంటీర్లకి శిక్షణ ఇచ్చింది ఐపాక్. అంటే ఇక్కడ శిక్షణ అంటే వాలంటీర్లకి సంబంధించిన శిక్షణ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై ఎలా బురద వేయాలి, లేదా వైసీపీకి ఎలాగ ఓట్లు వేయించాలి అనే తన ఆలోచననే ఐపాక్ ద్వారా వాలంటీర్లకి చెప్పించాడు. సో ఆ ప్రాసెస్లో చాలా తెలివిగా ముందుకెళ్ళాడు.
అయితే సుమారు సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు చెల్లింపులు చేయాలి. సో పేరుకి రామ్ ఇన్ఫో పేరు మీద చెల్లింపులు జరిగినా అది అధిక శాతం వెళ్ళింది ఐపాక్కి. సో ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక అక్రమాలు తనకు కావలసిన వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవోలు ఇచ్చి ఆయన అన్యాయంగా అక్రమ సొమ్ము అందివ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే ఐపాక్ అనే సంస్థ 2019 జగన్ గారి విజయం కోసం పనిచేసిన తర్వాత 2019 నుంచి 24 మధ్యలో ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కూడా చూసుకోవటం మొదలుపెట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ సంస్థ ఏం చెప్తే అది. సో దానికి ఏదో రూపంలో ప్రయోజనం చేయాలి, అది ఎలాగా? అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి రాగానే ఒక ప్రణాళిక ప్రకారం సుమారు 2019 డిసెంబర్లో ఎప్పుడో ఫీల్డ్ ఆపరేటివ్ సర్వీస్ అనే ఒక సంస్థ, అంటే గవర్నమెంట్ తరపున ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తే దాన్ని ఒక ఏదన్నా ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తే దాని మానిటరింగ్ చేసే ఇది ప్రభుత్వం తన ఒక సంస్థకు అప్పచెప్పుద్ది. సో ఆ కార్యక్రమంలో భాగంగా తెలివిగా ఐపాక్కి ముడుపులు వెళ్ళేటట్టు ప్లాన్ చేశారు. ఇక్కడ రామ్ ఇన్ఫోని అడ్డు పెట్టుకున్నారు, కానీ రామ్ ఇన్ఫో ఇక్కడ చేసింది ఏమీ లేదు, శూన్యం. అయితే దాదాపు 274 కోట్ల రూపాయలు కూడా డైరెక్ట్గా ఐపాక్కి వెళ్ళాయి అంటారా మీరు? స్కామ్ జరిగిన ప్రాసెస్ అంతా కూడా చూస్తే మనకి ప్రూవ్ అవుతుంది. అలాగే వాలంటీర్లని కూడా మీరు ఎక్కడైనా ఎవరినైనా అడిగినా మీకు దీనికి రామ్ ఇన్ఫో అనేది మీకు ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చిందా, దీనిపై ఏమన్నా చెప్పిందా అంటే వాళ్ళు ఎవరు మాకు అసలు ఆ సంస్థే తెలియదు అంటున్నారు. కానీ ఐపాక్ ఏం చెప్పిందంటే వాళ్ళు చెప్తారు. ఇవాళ కూడా ఐపాక్ మీకు ఐపాక్ సెక్షన్ ఇచ్చింది కదా, ఏమి ఇచ్చిందంటే ప్రతిపక్షాల మీద బురద జల్లాలి, అబద్ధాలు ప్రచారం చేయాలి, వైసీపీకి ఓట్లు వేయించాలి. ఓకే. సో ఇది అలాగే ఎన్నికల టైంలో చాలామంది వాలంటీర్లు రాజీనామా కూడా చేశారు. మేము వైసీపీ కోసమే పనిచేస్తాము, మాకు ఇలాగ రకరకాల స్ట్రాటజీస్తో ఐపాక్ పనిచేసింది. సో ఐపాక్కి లబ్ధి చేయాలి. డైరెక్ట్గా ఒక ప్రైవేట్ సంస్థకి ప్రభుత్వం చెల్లింపులు చేస్తే అనేక విమర్శలకు సమాధానం చెప్పాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించే చాలా తెలివిగా రామ్ ఇన్ఫోని అడ్డు పెట్టుకుని, పేరు రామ్ ఇన్ఫోనే కానీ లబ్ధి పొందింది అంతిమ లబ్ధిదారుడు ఐపాక్. సో ఇలాగా ఈ వాలంటీర్ల వ్యవస్థలో ఇంకా మనకి తెలియని అక్రమాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడున్న ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి లోతుగా వెళితే ఖచ్చితంగా ఇంకా అనేక విషయాలు బయటపడతాయి. ఓకే, వాలంటీర్ వ్యవస్థలో ఇన్ని అక్రమాలు జరిగినాయి కదా, మరి ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఏమి ఉంటాయా ఉండవా? వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యే పెన్షన్లు వెళ్తున్నాయి, వాలంటీర్లు చేసింది కూడా అదే కదా. అవును, అయ్యే పెన్షన్లు అంటే పనులు అయ్యే జరుగుతున్నాయి. సో దాని వ్యవస్థనే జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా వాడుంటే అది వేరేగా ఉండేది. కానీ ఆయన సొంత కార్యకర్తల మాదిరి పేరుకి జనం సొమ్ము ఇచ్చేది వాళ్ళకి జీతాల రూపంలో, కానీ వైసీపీకి సొంత కార్యకర్తల మాదిరి వాడుకున్నారు. అంటే గ్రామాల్లో కూడాను వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయటం, ఎవరైతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని గుర్తించటం, ఇలాంటి పనులు, ఇలాంటి చాలా అక్రమాలు వాలంటీర్ వ్యవస్థని అడ్డుపెట్టుకుని గత వైసీపీ ప్రభుత్వం చేసింది. సో ఎన్నికల్లో కూడా వైసీపీ విజయానికే వాలంటీర్లు చాలామంది పనిచేశారు, ఇది వాస్తవం. అయితే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఎలిగేషన్, దీని మీద విచారణ ఇంకా జరిగిందా, జరగబోతుందా? అంటే ప్రస్తుతం ఇలా జరిగింది అని చెప్పి ఆధారాలు బయటపడ్డాయి, కానీ దీనిపైన ఇంకా లోతైన విచారణ చేస్తే ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఇంకా ఎవరున్నారో బయటికి రావచ్చు. ఇంకా ఈ స్కామ్ విలువ ఇదేనా, ఇంకా ఎక్కువ మొత్తం ఉందనేది కూడా బయటపడవచ్చు ఖచ్చితంగా. ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుని లోతైన విచారణ జరపాలి. సో కంప్లీట్గా అయితే ముగ్గురు, ఇది ఒక గవర్నమెంట్ సంబంధించి, అలాగే ఐపాక్, అలాగే ఈ రామ్ ఇన్ఫో, ఇది అసలు సంస్థ ఉందో లేదో మనకి తెలియదు. సో ముగ్గురు కలిసి కూడా ఈ జరిగిన ఈ యొక్క అక్రమాలు చేసి ఉండొచ్చు అంటారా?
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన మనుషులకి లబ్ధి చేకూర్చాలి, దానికి ఎలాగా అని ఆలోచించి తెరలేపిన ఒక కుట్రే ఇది. ఖచ్చితంగా ఇక్కడ అంతిమ లబ్ధిదారుడు ఐపాక్. ఓకే, పేరుకి రామ్ ఇన్ఫో అనేది ఒక పేరు అంతే. సో చివరిగా ఏం చెప్తారు? ఇంకా ఒక్కొక్కటిగా అక్రమాలు మనం బయటపడుతున్నాయి చూస్తూ ఉన్నాం జగన్ ఒక అధికారంలో ఉన్నప్పుడు. ఇంకా మనం చూడబోతున్నామా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి జూన్కి 1 సంవత్సరం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇంచుమించు మనం మద్యం సిండికేట్ అని, ఇసుక కుంభకోణం అని అలాగ రోజుకు ఒకటి బయటపడుతున్నాయి. సో ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. ఇంకా లోతుగా వెళ్తే ఖచ్చితంగా మనం ఊహించిన కుంభకోణాలు, ఊహించిన వ్యక్తులు కూడా బయటికి రావచ్చు. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి లేని రోజు లేదు, అవినీతి లేని శాఖ లేదు. సో అంతలాగా అవినీతి అనేదాన్ని ఒక తారాస్థాయికి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి. ఇప్పుడు బయటపడుతున్నాయన్నీ ఇంకా చాలా చిన్నవి. సో ఖచ్చితంగా ప్రభుత్వం లోతుగా దృష్టి పెట్టింది కాబట్టి ఇంక రేపు పొద్దున్న సంచలన విషయాలు బయటికి రావచ్చు ఖచ్చితంగా. ఓకే, మన ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కూడా చూసుకుంటే కల్తీ మద్యం తాగి దాదాపు 1,000 మంది చనిపోయారని కూడా ఒక నోటీస్ వచ్చిన ఒక సమాచారం బట్టి. అంటే 2019 నుంచి 24 వరకు కూడా లివర్ ప్రాబ్లం, కల్తీ మద్యం తాగటం వల్ల అనేక వ్యాధులకి గురైన వాళ్ళు, ముఖ్యంగా లివర్ ప్రాబ్లం అని లేదా బ్రెయిన్కి ఇట్లాగా నరాలకు సంబంధించిన ఆ వ్యాధిగ్రస్తు పెరిగిపోయారు చాలా భారీ స్థాయిలో. సో అంటే కల్తీ మద్యం వల్ల జనాల యొక్క ప్రాణాలకి ఎంత నష్టం జరిగిందనేది ఇవాళ మనం చూస్తున్నాం. కేవలం ధనార్జనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కల్తీ లిక్కర్ని బయటికి మార్కెట్లోకి వదిలేశాడు. అది కూడా ప్రభుత్వం పేరుతోటి. అది ఎంత దుర్మార్గం అంటే దాని ఫలితాలు ఇవాళ మనం చూస్తున్నాం. అనేక మంది బాధితులు ఉన్నారు, కుటుంబ పెద్దలను కోల్పోయి లేదా అనారోగ్యంతో ఉండి ఇలాగా. సో కల్తీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అలవాటైన పని. ఓకే, ఆయనకి కావాల్సింది డబ్బు. అది ఏ రూపంలో వచ్చినా డబ్బు కావాలంతే. థ్యాంక్ యూ అండి సతీష్ గారు. థ్యాంక్స్ అండి.